హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్రావణీస్ ఇండియన్ కిచెన్. ఈరోజు ఎంతో స్పెషల్గా ఉండే బంగాళదుంప ఫ్రై అండి. ఎప్పుడు మీ ఇంట్లో బంగాళదుంప ఫ్రై చేసి విసిగిపోయారండి? ఎప్పుడు మెత్తగా వస్తుందా? ఈ మోడల్లో చేయండి, చక్కగా ఎంతో పొడి పొడిలాడుతూ ఉండే బంగాళదుంప ఫ్రై అనేది రెడీ అవుతుంది. చూడండి చక్కగా ఎంత పొడి పొడిగా వచ్చిందో బంగాళదుంప ఫ్రై అనేది. మనం మామూలుగా ఈ మోడల్ని రెస్టారెంట్లో మనం ఏదైనా ఫంక్షన్కి వెళ్ళినప్పుడు ఇలాంటి మోడల్ బంగాళదుంప ఫ్రైలను మనం తింటూ ఉంటాం. కానీ ఇప్పుడు మన ఇంట్లోనే ఎంతో ఈజీగా ఎక్కువ ముక్కలతో తక్కువ ఆయిల్తో ఇంట్లోనే పొడి పొడిలాడే బంగాళదుంప ఫ్రై అనేది రెడీ అవుతుందండి. ఇలాంటి ఎన్నో మంచి మంచి వంటల్ని నా ఛానల్ చూడాలనుకుంటే వెంటనే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. 1 కేజీ బంగాళదుంప తీసుకుంటున్నానండి. ఈ బంగాళదుంపల్ని పొట్టు తీసేసి ఇలా సన్నగా కట్ చేసుకున్నానండి. ఇలా సన్నగా కట్ చేసుకొని ఈ వాటర్లో వేసాను. వాటర్లో వేస్తూనే కట్ చేసుకోవాలండి. ఇవి 2 టైమ్స్ శుభ్రంగా కడిగి ప్లేట్లో తీసుకుందాం. 2 టైమ్స్ ఈ బంగాళదుంపల్ని ఇలా శుభ్రంగా కడుక్కోవాలండి. కడిగాక ఈ బంగాళదుంపలన్నింటినీ ఇలా నీళ్ళన్నీ వాడుస్తూ ఇలాంటి ఒక వెడల్పు లాంటి ప్లేట్లో వేయాలండి. అన్ని బంగాళదుంపలను కూడా ఇలా వాటర్ లేకుండా ఇలా అనేసి ఈ వెడల్పు ప్లేట్లో వేసేద్దాం. మ్యాక్సిమం వాటర్ లేకుండా ఇలా నీళ్ళన్నీ వడిచేసి చక్కగా ఈ పెద్ద ప్లేట్లలో ఆరబెట్టుకోవాలండి. ఒకవేళ బయట ఎండ ఉంటే ఎండకు పెట్టుకోవచ్చు, లేకపోతే ఫ్యాన్ కింద అయినా జస్ట్ ఒక 10 మినిట్స్ ఆరబెట్టుకుంటే సరిపోతుంది. చూడండి సైజు కూడా చిన్న చిన్న ముక్కలు తీసుకున్నాం. మనం ఈ సైజులో కట్ చేసుకుంటే బాగుంటుంది. బంగాళదుంప ముక్కలు అనేది చక్కగా పొడి పొడిగా ఆరిపోయినండి. ఇప్పుడు ఇందులో పసుపు కలుపుకుందాం. ఈ పసుపేనండి ఈ బంగాళదుంప ఫ్రై అనేది పొడి పొడిగా రావడానికి మ్యాజిక్ అండి. ఇప్పుడు ఇందులో 1 స్పూన్ పసుపు వేసేసి ఈ బంగాళదుంప ముక్కలకు అన్నిటికీ పట్టేలాగా కలిపేసుకుంటామండి. ఈ పసుపు అనేది ముక్కలకు పట్టడం వల్ల చక్కగా నూనెలో వేగినప్పుడు పొడి పళ్ళాడుతూ వస్తాయండి. కలర్ కూడా చక్కగా అదే కలర్లో ఉంటాయండి, ఎల్లోగానే ఉంటాయి. స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకున్నామండి. ప్యాన్ అనేది వేడెక్కిపోయింది. ఇప్పుడు ఈ బంగాళదుంపలు ఫ్రై చేసుకోవడానికి ఆయిల్ వేసుకుందాం. మనం ఇక్కడ ఇన్ని బంగాళదుంపలకను ఇంత ఆయిల్ వేసుకుంటున్నామండి. ఇదేనండి ఇక్కడ స్పెషల్. మరి మామూలుగా బంగాళదుంప పొడి పొడిగా రావాలంటే ఎక్కువ ఆయిల్ వేసుకొని డీప్ ఫ్రై చేస్తాం. కాకపోతే ఇంత తక్కువ ఆయిల్తో ఇన్ని బంగాళదుంపలు వేపుకుంటామండి. ఇప్పుడు అవి ఎలా వేపుకోవాలి ఇప్పుడు చూద్దాం. వేడెక్కాలండి, బాగా వేడెక్కాలి ఆయిల్. ఇక్కడ మీకు ఒక మంచి టిప్ అండి. ఈ బంగాళదుంపలకి ఇలా పసుపు రాసి ఉంచుకుంటే ఆయిల్లో వేపినప్పుడు అనేది తక్కువ ఆయిల్ పీల్చుకుంటుందండి. మీరు ఎప్పుడు బంగాళదుంప ఫ్రై చేసినా ఇలా తక్కువ ఆయిల్ తోటి ఇన్ని బంగాళదుంపలు వేపుకోవచ్చండి. చక్కగా అది ఆయిల్ లేకుండా వస్తాయి. చూడండి ఆయిల్ అనేది బాగా వేడెక్కిపోయింది. ఇప్పుడు ఇక బంగాళదుంపలని కొన్ని కొన్నిగా వేసుకుందాం. చూడండి మ్యాక్సిమం బాగానే వేసుకున్నాం. బంగాళదుంపలన్నింటినీ హై ఫ్లేమ్లోనే బాగా వేగాలండి. చూడండి ఎర్రగా వేగిపోయినాయి కదా. ఇప్పుడు ఈ కలర్లో వచ్చినప్పుడు తీసుకోవాలండి. ఇంకొంచెం కలర్ వచ్చేస్తే అప్పుడు టేస్ట్ అనేది బాగోదు. కాబట్టి ఇలా లైట్ గోల్డ్ కలర్లో వచ్చినప్పుడే ఇలా తీసేసుకోవాలి. చక్కగా వేగిపోయినండి. చూడండి ఎంత గలగలలాడుతున్నాయో, చక్కగా గలగల అంటున్నాయండి. మిగతా అన్ని ముక్కలు కూడా ఇలాగే వేపేసుకుందాం. 2 ఆయిల్ అయితే వేపానండి. వేపాక కూడా చూడండి ఇంకా ఇంత ఆయిల్ ఉంది. చాలా తక్కువ ఆయిల్ మాత్రం పీల్చుకుంటుందండి ఇలా వేపడం వల్ల. ఇప్పుడు ఈ బంగాళదుంపలు కూడా అలాగే వేపేసుకుందాం. చూడండి ఇన్ని బంగాళదుంపలు వేపాక కూడా ఇంకా ఇంత ఆయిల్ మిగిలింది. ఇప్పుడు తాలింపు వేసుకోవాలి కాబట్టి మనకి ఇంత ఆయిల్ లేదు. ఇందులో కొంచెం ఉంచుకొని మిగతా ఆయిల్ తీసి పక్కన పెట్టేసుకుందాం. చూడండి ఈ ఆయిల్ అంతా గిన్నెలోకి ఇలా తీసేసుకుంటున్నాం. చూడండి మనకి ఈ కొంచెం ఆయిల్ అయితే సరిపోతుంది తాలింపుకి. ఆయిల్ అయితే వేడిగా ఉంది కదండి. ఇప్పుడు నేను శనగపప్పు వేసుకుంటున్నాను.
నేను శనగపప్పు అనేది కొంచెం ఎక్కువ వేసుకుంటాను. ఈ బంగాళదుంప అన్నంలో కలుపుకున్నప్పుడు ఈ పప్పులు అనేది పంటికి తగులుతూ చాలా చాలా బాగుంటాయండి. ఒకవేళ మీకు నచ్చితే ఎక్కువ వేసుకోవచ్చు, కావాలంటే కొంచెం తగ్గించుకున్నా పర్లేదు. మా పిల్లలకైతే ఈ పప్పులతోటే ఈ బంగాళదుంప అంటే చాలా చాలా ఇష్టం అండి. ఇది ఒకసారి కలిపేసేసుకొని కొంచెం ఎర్రగా రానిద్దామండి. అలాగే మినపప్పు 1 స్పూన్ జీలకర్ర, ఒక 1/2 స్పూన్ ఆవాలు, ఇవన్నీ కొంచెం ఎర్రగా వేగాలి. పప్పులన్నీ ఎర్రగా వేగిపోయినాయి కదండి. ఇప్పుడు 4 వెల్లుల్లిపాయలు పచ్చగా కొట్టేసి ఈ తాలింపులు వేసుకోవాలి. మంచి టేస్ట్ వస్తుంది, మంచి స్మెల్ కూడా ఉంటుందండి. అలాగే కరివేపాకు, ఎండుమిర్చి. ఇప్పుడు కారం వేసుకుందామండి. నేను ఒక ఫుల్ స్పూన్ కారం వేసుకుంటున్నాను. అలాగే మనం అసలు ఉప్పు ఇంతవరకు వేయలేదు. ఈ బంగాళకు సరిపడంతా ఉప్పు వేసేసుకుందాం. ఒకసారి కలిపేసేసి ముందుగా వేపి పెట్టుకుని ఈ బంగాళదుంపలు ఉన్నాయి కదండి, ఇవి ఇందులో వేసేద్దాం. ఒకసారి ఈ ఉప్పు కారం అంతా ఈ బంగాళదుంపలకు బాగా పట్టేటట్టుగా ఒక 5 మినిట్స్ వేసుకుందామండి. ఇందులో చూడండి చక్కగా పొడి పొడి ఆడుతూ రెడీ అయిపోయిందండి బంగాళదుంప ఫ్రై. ఇక కట్టేసేద్దాం, స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్, షేర్. ఓకే, సపోర్ట్ మీ.